నాకు పౌల్ట్రీ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్. అయినా నేను మియాపూర్ నుంచి కూకట్పల్లి నుంచి చూద్దామనే ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉండేటువంటి చూస్తే హై క్లాసీ కాబట్టి ఫార్మర్స్కి అనేది అందుబాటులో ఉండేటువంటి కావు ఇవన్నీ. బాగా కాస్ట్లీ ఉండేటువంటి పీపుల్స్ అటువంటి వాళ్ళు మాత్రమే మేనేజ్ చేసుకుంటానికి ఉపయోగపడేది ఇది. మామూలు పౌల్ట్రీ ఫార్మరు ఇంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఇంత పెట్టి మేనేజ్మెంట్ చేస్తే వర్కౌట్ కాకపోతే ఏంటంటే వీరి యొక్క మార్కెటింగ్ చేసుకుంటానికి, కెమికల్స్ మార్కెటింగ్ చేసుకుంటానికి, తర్వాత ఇండస్ట్రీస్ మార్కెటింగ్ చేసుకుంటానికి మంచిగా ఉపయోగపడుతుంది. కొత్త టెక్నాలజీ కావాలనే వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తానికి ఉపయోగపడుతుంది. హ్యాచరీస్ మెయింటైన్ చేసేవారికి ఇది బెస్ట్. ఎందుకంటే హ్యాచరీస్ అంతా కాస్ట్లీ కాబట్టి అది హ్యాచరీస్. నిన్న నేను ఎక్కడ టీవీలో చూశాను, ఒక బర్డ్ మీద 24 రూపీస్ వస్తుందని చెప్పారు ఎక్స్పెండిచర్ ఫోన్. 24 రూపీస్తోని ఇంత కాస్ట్లీ పెట్టి చేయాలంటే రైతుకు అందుబాటులో ఉండదు. అయినా హ్యాచరీస్ మెయింటైన్ చేసే వాళ్ళు వారికి ఇది ఉపయోగపడుతుంది. ఒక బర్డు 15-20 రూపీస్ అమ్ముతారు కాబట్టి వన్ డే బర్డు వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సరే, రాను టెక్నాలజీలో కూడా పబ్లిక్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం సామాన్యమైనటువంటి రైతుకు ఉపయోగపడేటువంటి విధానం కాదు. పెద్ద ఎత్తులో పెట్టేటువంటి లక్షలు 2 లక్షలు పెట్టేటోళ్ళకి మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. 15,000-2,000 వెళ్తాం పెట్టిన వాళ్ళకి